గొడ్రాలుగా ఉండి బాధపడుచున్నావా? లేదా నీ కన్నీటి ప్రార్థనలు ఇన్ని సంవత్సరాలు, అయ్యా ఈ నింద తొలగించి ప్రభా అని ఏడ్చి ప్రాణం చేస్తుంటే జవాబు రావట్లేదా? దేవుని దృష్టిలో నువ్వు నిందారహితురాలుగా ఉన్నప్పటికీ ప్రజల్ని నువ్వు దుమ్మెత్తిపోస్తున్నారా? లూకాసు వార్త 1:24, హీ లుక్డ్ అంటు మీ టు రిమూవ్ మై షేమ్. ఈరోజు అవమానంతో బాధపడుచున్నావు ప్రియ సోదరి సోదరా. నా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది బ్రదర్. నేను ఎక్కడ వెళ్ళాలో నాకు అవమానం తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఎలా బ్రతికిన దాన్ని ఎలా అయిపోయాను. అహరోను యొక్క మనమరాల్ని నేను ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చి బాధపడుతున్నా. ఈరోజు జకర్యా లాంటి నా జీవితము యాజక ధర్మంలో పరిచర్య చేస్తున్నాను, కానీ నా మనసులో వేదన, అవమానము, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పల్లెత్తి మాటలు తట్టుకోలేకపోతున్నంటే ఈరోజు శుభవార్త నీ కొరకే. స్త్రీ కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంటే అతి గొప్పవాని తల్లి ఏమవుతుంది? అతి గొప్ప తల్లి. ఒకప్పుడు అతి గొప్ప గొడ్రాలు. ఎక్కడ పోయినా ఏమన్నారు? అవమానం 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 అవమానం, కుసు మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే ఏమంటున్నారండి? అతి గొప్ప యోహాను యొక్క తల్లి.